నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ ప్రవళిక. నేను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడికి వచ్చాము. మానవ శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. ప్రతి ఒక్క అవయవం కూడా ఎన్నో కణితుల సమ్మేళనం అనమాట. ఎప్పుడైతే ఒక కణితి దాని పరిధి దాటి విభజిస్తుందో, ఎక్కువగా డివైడ్ అవుతుందో ఒక లంప్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం ట్యూమర్ అని అంటాం. ఈ ట్యూమర్ వేరే ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అంటే దాన్నప్పుడు మాలిగ్నెన్సీ అంటాం అనమాట. మహిళల్లో చూసుకుంటే ఎక్కువగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, అంటే సర్వైకల్ క్యాన్సర్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి. ఇది ప్రతి మహిళ ఋతుక్రమం అయిపోయాక ఒక వారం రోజుల తర్వాత తమ బ్రెస్ట్ని ఎలా చూసుకోవాలో నేర్పిస్తుంది. దాని ద్వారా చిన్న చిన్న లంప్స్ కానీ అవి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం వాటిని కనుక్కున్నట్లయితే కీమో రేడియేషన్ వరకు వెళ్లకుండా, సర్జరీ దాకా వెళ్లకుండా చిన్న చిన్న టాబ్లెట్స్ తోటి లేదా మెడికల్ ట్రీట్మెంట్ తోటి మనం వాటిని నివారించవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో మోస్ట్ డ్రెడ్ఫుల్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇది థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో మాత్రమే వాటి సిమ్టమ్స్ని బయటికి చూపిస్తూ ఉంటుంది. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా రక్తస్రావం అవ్వడము, వాళ్ళ వైవాహిక జీవితం చేస్తున్నప్పుడు బ్లడ్ కానీ ఎక్కువ పెయిన్ కానీ ఇలాంటివి రావడం ఉంటాయి. మనం తరచుగా వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. వీటి వల్ల థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో మాత్రమే మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది బయటికి వచ్చి మనం ఆ పర్సన్ని కోల్పోతూ ఉంటాం అన్నమాట. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. సర్వైకల్ క్యాన్సర్ కారకమైన హెచ్పివి వైరస్ని కూడా నిర్మూలించడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉంటుందన్నమాట. ఇది 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకి మరియు అబ్బాయిలకి కూడా ఈ వ్యాక్సిన్ 2 డోసెస్లో వేయాలి. మొదటి డోస్ వేశాక 6 నెలలాగి రెండవ డోస్ వేయాలి. ఒకవేళ మనం 14 సంవత్సరాల లోపు ఈ వ్యాక్సిన్ని తీసుకున్నట్లయితే 15 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 3 డోసుల్లో ఈ వ్యాక్సిన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి డోసు వేశాక 2 మంత్స్ ఆగి రెండవ డోసు, తర్వాత 4 నెలలు ఆగి 3వ డోసు తీసుకోవాలి. ఇలా ఒక చిన్న వ్యాక్సిన్ని తీసుకోవడం వల్ల మనం క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. ప్రతి సంవత్సరం వెళ్ళి ఒకసారి చూయించుకోవాలంటే వాళ్ళు భయపడతారు. వెళ్ళి చూయించుకుంటే ఏమవుతుందో, కొంతమందికి సమయం లేదని చెప్తారు, ఇంకొంతమందికి అసలు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో కూడా తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే ఇలా ఒక క్యాంప్కి వచ్చినట్లయితే ఫీమేల్స్ని మేల్స్ని మేము సపరేట్గా స్క్రీన్ చేస్తాం. మేము టాప్ టు బాటమ్ హెడ్ టు టో ఎగ్జామినేషన్ అని అంటాం. ఇది చేయడం వల్ల మాకు తెలుస్తుంది అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అని. దాన్ని బట్టి మేము రిఫర్ చేస్తాం. ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలా, లేదా వాళ్ళల్లో ఆల్రెడీ స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ ఆల్రెడీ డయాగ్నోస్ చేసి ఉన్నారా, వాళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లోకి ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం వాటిని వెంటనే ఆపొచ్చు.